తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. మీరు అలిగి నడిచి వెళ్ళడం గురించి మాట్లాడితే జయంత్ గారి విషయంలో కూడా ఒకసారి అలాగే అలిగి వెళ్ళారంటే ఏంటది? ఆయన అసలు మీకు ఆయనకు చాలా దగ్గర, అసలు మామూలు కాదండి. నాకు మా పెద్దన్నయ్యతో ఎంత రిలేషన్షిప్, జయంత్ గారితో అంత రిలేషన్షిప్ అండి. ఆయన విపరీతంగా, మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, చక్కగా నవ్వుతూ ఉంటారు, చాలా వామ్త్ ఉంటుంది ఆయనతోటి. అసలు ఏ కాంట్రవర్సీస్ ఉండవు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అలాంటిది ఆయన దగ్గర నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దత్తు గారు అడిగితే జాయిన్ అయ్యాను ఒక షెడ్యూల్కి, రాబోయే సినిమాకి. జర్మనీ వెళ్ళాము. అప్పటికే ఆ కథ అప్పుడే విన్నాను నేను. యాక్చువల్లీ స్విట్జర్లాండ్లోనో జర్మనీలోనో బాగా వర్షం వస్తుంటే నేను జయంత్ గారు చెట్టు కింద ఉన్నప్పుడు ఫస్ట్ టైం నేను కథ విన్నాను, రాబోయే సినిమా. విని సార్ ఈ సినిమా కొంచెం హైదరాబాద్ వెళ్ళాక మళ్ళీ ఒక 15-20 రోజులు కూర్చుందామండి, ఏ ఆర్ఎఫ్సీకో వెళ్ళిపోదాము, ఇంకొకసారి రీవర్క్ చేయకపోతే సినిమా సెకండ్ హాఫ్ తేడా కొడుతుంది, 2-3 డౌట్లు ఆన్సర్ చేయాలని ఏదో టెక్నికల్గా. అప్పుడు నేను డైరెక్టర్ అయ్యే మూడ్లో ఉండి బయటికి వెళ్ళిన వాడిని కాబట్టి ఆ చనువు కొద్దీ ఏదో వాగేసాను, అయిపోయింది. తర్వాత ఆయన అది ఆనర్ చేసి ఆర్ఎఫ్సీకి వెళ్ళి ఒక 1 వీక్ 10 డేస్ కూర్చున్నాము. సో అంత బాగానే ఉండింది. నాకేంటంటే జయంత్ గారు నేను చెప్పింది ఏదైనా వింటే ఆనందం. ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి ఏముంటుంది, డైరెక్టర్ మనం చెప్పింది చేస్తే అదొక సాటిస్ఫాక్షన్. మనం కూడా రేపు డైరెక్టర్ అవుతాం కాబట్టి, సో మన డెసిషన్ ఆన్ పార్ విత్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఉందని. అదే వినకపోతే హర్టింగ్, మనం పనికి రావట్లేదని కాన్ఫిడెన్స్ పోతుంది. అది ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ మెంటాలిటీ. అది డైరెక్టర్ మీరే డైరెక్టర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్, నేను చెప్పింది మీరు వినేస్తే నేను డైరెక్టర్ అవడానికి నాకు కాన్ఫిడెన్స్ బూస్టింగ్. అది మీరు కనుక ఇలా కాదయ్యా ఇంకా సరిగ్గా ఆలోచించండి అనగానే నేను ఒక 10 ఏళ్ళు నా కెరీర్ వెనక్కిపోతుంది నాకు తెలియకుండా, మెంటల్ లెవెల్లో అలా ఉండేది. బట్ అది జయంత్ గారితో ఎప్పుడు కాన్ఫిడెన్స్ పోయే లెవెల్లో ఆయన అసహ్యంగా ఎప్పుడు మమ్మల్ని ట్రీట్ చేయలేదు. చాలా బాగా చూసుకునేవాళ్ళు, విపరీతంగా ప్యాంపర్ చేసేవాళ్ళు. అలాంటి ఆయన రాబోయే జన్మం డబ్బింగ్ టైంలో నేను ఒక డైలాగు భయంకరంగా అపోజ్ చేశాను. అంజలా జవేరి షార్ట్స్ కట్ చేసుకుని చాలా మోడర్న్గా న్యూజిలాండ్లో పెరిగి వచ్చి ఆ అమ్మాయి డైరీ రాసేటప్పుడు, ప్రియా నిన్ను చూసి 14,40 గంటల 22 సెకండ్లని ఒక ఎద్దనపూడి సులోచనారాయణ గారి నవల్లో నాయికలాగా ఒక పల్లెటూరులో పొదరింట్లో మల్లెతీగ కింద పట్టి మంచం మీద పడుకొని ఆ చీర అరకొరగా ఉంటే కూడా పట్టించుకోకుండా ప్రియుడికి ఉత్తరం రాస్తున్న ఒక వాణిశ్రీ లాంటి కథానాయికకిను 1999-2000 మధ్య కాలంలో ఒక మోడర్న్ బెడ్ మీద డబుల్ కాట్లో కూర్చొని యాష్ చోప్రా సినిమాలాగా ఆ సిల్క్ కర్టెన్స్ ఎగురుతూ రొమాంటిక్గా ఒక డైరీ రాస్తున్న మోడర్న్ అమ్మాయికి మధ్యలో నేను డైలాగ్ ఏమో అది, విజువల్ ఇది నాకు సింక్ అవ్వట్లే. ఆ డైలాగ్ అలా ఉండింది. ఒక ఆడపిల్ల చాలా ఖాళీగా ఉంటేనే ఇలా గంటలు నిమిషాలు అన్నీ లెక్క పెట్టి రాస్తుందని నా ఫీలింగ్. ఇవాళ అమ్మాయిలు డైరెక్ట్గా అప్పటికే రారా పోరా అని ప్రియుణ్ణి. నా ఉద్దేశం ఏంటి, ఆ అమ్మాయి అంజలా జవేరి నాగార్జున గురించి రాసుకునే డైరీలో రే ఇంకా ఎప్పుడు రా నిన్ను చూసేది అంటే సరిపోయేది. అప్పటి అమ్మాయిలు కొత్తగా స్టార్ట్ అయింది ఆ ట్రెండు, రారా పోరా అని లవర్ని అనటం, తిట్టడం, ప్రేమని తిట్లతో ఎక్స్ప్రెస్ చేయటం, నిందాస్తుతి. అలా ఈ అమ్మాయి క్యారెక్టర్ అలా ఉండాలని నేను అనుకుని డబ్బింగ్ చెప్పిస్తున్నాను. ఇదే మొత్తం మీద ఇది ఇన్నర్ వాయిస్. అసలు సినిమాలో ఉండకపోయినా ఇది ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఇవన్నీ జయంత్ గారితో ఇప్పటికి కూడా మాట్లాడలే. ఆయనకు కూడా తెలిసి ఉంటుంది ఈ సంఘటన ఇలా జరిగిందని. ఇప్పుడు నేను చెప్పబోయేది, ఆయన ఎడిటింగ్ రూమ్లో పిలిచి ఏంటి ఆ డైలాగు చెప్పించను అంటున్నావుట అంటే, నేనన్నా అది కరెక్ట్ కాదండి, అమ్మాయి అలా మాట్లాడకూడదు, మ్యాటర్ ఇంకొకలాగా కొంచెం మోడర్న్గా మాట్లాడించచ్చు అంటే డైరెక్టర్ నువ్వా నేనా? నన్ను అసలు ఎంత మాట అంటారా అయినా. ఎప్పుడు నేను అసలు జయంత్ గారితో షాకులు కానీ సర్ప్రైజులు కానీ లైఫ్లో ఊహించని కైండ్ ఆఫ్ అసోసియేషన్ మా ఇద్దరిది. అలాంటిది మార్తాండికే వెంకటేష్ ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఉన్నారు శంకర్, తర్వాత ఇంకా చాలామంది, ఈయన ఇప్పుడు ప్రసాద్ గారని కో డైరెక్టర్ ఆయన ఉన్నారు, ఆనంద్ గారని కో డైరెక్టర్ ఆయన ఉన్నారు. యాక్చువల్లీ వీళ్ళందరిలోనూ రిలేషన్షిప్ రీత్యా నేను మార్తాండికే వెంకటేష్ జయంత్ గారికి అత్యంత క్లోజ్ అని నా పర్సనల్ ఫీలింగ్, మా భ్రమ. వాళ్ళందరి ముందు నా గాలి తీశారని నేను హర్ట్ అయ్యాను. అంటే ఇంత క్లోజు, ఇన్నేళ్ల నుంచి నేను ఆయన ఫస్ట్ ఫిలిం నుంచి ముందర ఆయన జెమినీలో, ఆయన ఫస్ట్ ఫిలిం బిఫోర్ జెమినీలో ఇది చేసేవారు, సంతూర్ టాప్ 10కి దానికి స్కిట్స్ రాశాను నేను.
ఓకే. సో అలా స్టార్ట్ అంత రిలేషన్షిప్ మా మా మధ్యన ఉండగా ఆయన యాడ్స్ చేస్తే టీడీపీకిను పార్టీ ఎలక్షన్లకిను నేను వర్క్ చేశాను. సో ఆయన బిఫోర్ డైరెక్షన్ కూడా కొంత లాస్ట్ ఫేజెస్ ఆఫ్ బిఫోర్ బికమింగ్ ఏ డైరెక్టర్ నేను అసోసియేట్ అయ్యి ఉన్నాను ఆయనతో. ఆ ప్రేమించుకున్నారా స్క్రిప్ట్లో అన్నింట్లోనూ కాశీ గారు నేను అందరం వీ టుక్ పార్ట్. మా కంట్రిబ్యూషన్ బాగా హెల్దీగా ఉండింది. ఆయనే అలౌ చేస్తేనే కదా ఒక డైరెక్టర్ ఎంటర్టైన్ చేయకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ అంత సీన్ ఎక్కడ ఉంటుంది. సో ఇలా అనేసరి ఏంటి అని చెప్పి కోపం వచ్చేసింది. కోపం వచ్చి మిట్ట మధ్యాహ్నం సమ్మర్ ఎండలో రామానాయుడు స్టూడియోస్ నుంచి మా ఆనందనగర్ కాలనీలో ఇల్లు నడిచి వెళ్ళిపోతున్నా. ఆ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దాటి వెళ్తుంటే వెనకాల ఒక కారు వచ్చి ఆగింది. ఒక బ్లూ కలర్ 1999 ఏదో. అంటే వెనకాల కొంచెం దూరం నుంచి ఫాలో అవుతుంది కారు. నేను పట్టించుకోలేదు. జనరల్లీ మనకి సైడ్ వ్యూలో ఏదో కారు వస్తుందంటే పక్కకి తప్పుకుంటాం. ఇంకా ఇప్పుడులాగా కేబీఆర్ డివైడర్లు అవన్నీ లేవు అప్పుడు. ఇప్పుడు టీఆర్ఎస్ భవన్ రోడ్డు ఉంది కదా డౌను అప్పు. అప్పుడు మధ్యలో డివైడర్ లేదు, లెఫ్ట్ ఈ ఫుట్పాత్ లేదు, ఏమీ లేదు, ఒకటే రోడ్డు అలా ఉండేది. అసలు నా వాకింగ్ పిచ్ స్పీడ్ మా నాన్నగారి పోలిక అనమాట. నేను నడిస్తే పరిగెట్టినట్టు ఉంటుంది. దడ 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 కోపంలో వెళ్ళిపోతున్నాను. అసలు ఏంటి జయంత్ గారు ఏంటి ఇలా అంటారా, నేను డైరెక్టరా ఆయన డైరెక్టరా అంటారా, ఇలా అనుకునే పని చేశానా, అసలు మొదటి సినిమా డైరెక్ట్ చేసి చూపించాలి ఈయనకి అసలు అని ఇలా రకరకాల థాట్ ప్రాసెస్ అనమాట. అప్పటికి సిగరెట్లు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవు ఆ టైంలో. టక 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 వెళ్ళిపోతున్నాను. వెళ్తూ ఉంటే కారు వచ్చింది. వెనకాల చూస్తే అద్దాల నుంచి రమ్మని మనిషి కనబడట్లేదు. నేనేమో నన్ను కాదనుకుని చూస్తే కమెడియన్ అలీ గారు. అసలు ఊహించాం కదా, ఆయన ఎక్కడా సంబంధం లేదు, ఆయనకి కలిసి పనిచేసాము అంతే అసిస్టెంట్ డైరెక్టర్గా. నన్ను ఎక్కడో వెనకాల నుంచి చూసి ఆయన కొంచెం దూరం ఫాలో అయ్యి వచ్చి ఆగుతాడని కూడా నా మైండ్లో అసలు మాకు అంత రిలేషన్షిప్ ఉంటుందని కూడా నాకు తెలియదు. సినిమాలకి పనిచేసాం, జయంత్ గారి శిష్యుని అని తెలుసు ఆయనకి. అలాగే సురేష్ కాంపౌండ్లో పనిచేస్తున్నాను. ఆయన దిగి ఇలా రా దగ్గరికి అని వెళ్తే ఎక్కడికి ఇంత ఎండలో అని కారు ఎక్కువ మాట్లాడదాం. లేదు సార్ మీరు వెళ్ళండి, నేను మా ఇంటికి వెళ్తున్నాను. ఎక్కడ ఇల్లు? ఆనంద్ నగర్ అండి. చచ్చిపోతావు ఈ ఎండలో. అక్కడికి వెళ్ళేలోపు ఆనంద్ నగరాల్లో హాస్పిటల్కి వెళ్తాను, నువ్వు నోరు మూసుకుని ఎక్కాను అని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టుకొని వెళ్తుంటే ఎటు కోపం వచ్చింది ఎవరి మీద. ఎలా కనిపెట్టారండి అసలు తెలిసే అవకాశం కూడా లేదు కదా. ఆయన ఏమి రామానాయుడు స్టూడియో నుంచి రావట్లే, ఆయన ఏదో పని మీద రోడ్డు మీద వెళ్తే నన్ను చూసి అరే మనాడే ఆపన్నట్ట కారుని అని ఆయన పాపం ఇంటి దాకా దింపి ఇండస్ట్రీ ఆయనకి అసలు సమయం సందర్భం సంఘటన ఏమీ తెలియదండి. ఎంత సచ్ ఎ స్వీట్ పర్సన్ అలీ గారు. ఇండస్ట్రీ అంటే ఇంతే, ఎవడో ఒకటి ఎప్పుడో ఒకడు మనం సాధించే వరకు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు, సాధించాక కూడా ఫెయిల్ అయినా కూడా అంటూనే ఉంటాడు. అన్నీ పర్సనల్గా తీసుకొని మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటే మళ్ళీ సాధించడానికి మనం మిగలం. నువ్వు యూ బీ యువర్ సెల్ఫ్, మిగిలినవన్నీ లైట్ తీసుకో. అంతేగాని డైరెక్టర్ మీద కోపం వచ్చి ప్రొడ్యూసర్ ఇచ్చిన కారు వద్దనేసి నువ్వు ఎండలో వెళ్ళి నీకే నష్టం, వాళ్ళు బాగానే ఉంటారు, నువ్వెందుకు సఫర్ అవుతావు, హ్యాపీగా నువ్వు నీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి అన్నాడు ఆయన. అంటే అప్పుడు కొంచెం చల్లబడి ఆయనకి థ్యాంక్స్ చెప్పి చాలాసార్లు ఎప్పుడు మనసులో నాకు ఆయన చూస్తే అది ఆ ఇన్సిడెంట్ ఆయనకు కూడా గుర్తుండదు. ఆయన ఇలాగా చాలామందికి చాలా చేసి ఉంటాడు, బట్ నాకు మాత్రం ఆయన్ని చూసినప్పుడల్లా అది అనిపిస్తుంది. ఆయన ఒక హ్యూమన్ యాంగిల్ ఉంటే నాకు తెగ నచ్చేస్తారు జనాలు.